పిడుక్కి ఒడుక్కి ఒకటే మంత్రం. మన ఎదురుగుండా ఒక ఏ ఇన్సిడెంట్ జరిగినా అది జగనే చేయించేశాడు. అది నార్మల్గా ఎవరికన్నా కొట్టుకు చచ్చినా జగనే చంపేశాడు, లేకపోతే కనుక ఏదైనా సరే జగనే. ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక జాడ్యం అర్థం కాదు, లేకపోతే కావాలని అంటే నేరేటివ్ క్రియేషన్ కోసం చేస్తున్నారు తెలియదు. సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ అంటే అంతర్జాతీయ సంస్థ కలిసి ఒక ఆపరేషన్ చేసి జర్మనీ మీదుగా బ్రెజిల్కి సంబంధించినటువంటి షిప్లో వస్తున్నటువంటి డ్రగ్స్ గురించిన సమాచారం సిబిఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళతో మాట్లాడి అది సీజ్ చేస్తే 25,000 కిలోల డ్రగ్స్, అంతర్జాతీయ చరిత్రలోని అతిపెద్ద డ్రగ్స్ పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ క్యాపిటల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ డ్రగ్స్ని తీసుకొచ్చేశాడు, విశాఖని రాజధానిగా కాదు డ్రగ్స్ని తీసుకొచ్చాడంటూ నారా లోకేష్. ఇక వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ అదే పాయింట్ పట్టుకుని ఎలాడతారు. పట్టుకోమనండి, ఇప్పుడు ఇంటర్పోల్ కదా, దాన్ని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా. ఇంకోటి మోడీతో ఇప్పుడు మిత్రత్వం కదా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తీసుకెళ్ళి బొక్కలో దేమండి. 25,000 కిలోల డ్రగ్స్ అంటే ఆషామాషి కాదు, తీసుకెళ్ళి బొక్కలో దోసేయడమే. అది జగనా లేకపోతే ఎవరో తీసుకెళ్ళి వేసేయండి, లేదు అంటే క్షమాపణ చెప్పండి. ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు? ఆషామాషినే 25,000 కిలోల డ్రగ్స్ అంటే గుజరాత్లో పట్టుకున్నారు మొన్న మధ్యనే, అట్లాగే ముంబైలో పట్టుకున్నారు. అంతర్జాతీయంగా డ్రగ్ మూటా వాళ్ళని పట్టుకుంటుంటే దాన్ని తీసుకొచ్చి జగన్కి ముడి పెట్టడం అన్నటువంటిది ఎలాంటి విచిత్రం అర్థం కావట్లేదు. నిజంగా జగన్ది అయితే కనుక ఖచ్చితంగా అది కనుక్కోండి కేంద్రంతో. నిజంగా జగన్ అయితే తీసుకెళ్ళి జైల్లో పెట్టేయండి, నో డౌట్. ఇక్కడ కాదు, అంతర్జాతీయ కోర్టులోనే పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా చేస్తే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నామన్నటువంటి విషయాన్ని గ్రహించండి.